వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ విధులకు హాజరయ్యే అధికారులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని సూచించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. మహిళా భద్రతపై షీ టీం అవగాహన కార్యక్రమాలు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్నాయని వెల్లడించిన మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు. సిరిసిల్ల పట్టణంలోని 21, 22 వార్డులో ముమ్మర ప్రచారం. మున్సిపల్ ఎన్నికల్లో వేసే ప్రతి ఓటు కేటీఆర్ కు వేసినట్లేనని వెల్లడించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్. వేములవాడలోని భీమేశ్వర స్వామి బద్దిపోచమ్మకు సార సమర్పించిన సేవా సమితి సభ్యులు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ కు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ లకు భారీ చేరికలు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విధులకు హాజరయ్యేవారు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ ఈరోజు పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం సిద్ధం చేసిన ఫారాలను ఇన్ఛార్జ్ కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడ ఉన్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, 8వ తేదీ ఆదివారం కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేవారు సంబంధిత ఫారాలు అన్ని జత చేసి తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. పరిశీలనలో నోడల్ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహిళా భద్రతపై విద్యాసంస్థలు, పని ప్రదేశాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా షీ టీం సభ్యులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచనల మేరకు జిల్లా షీ టీం ప్రతిరోజు విద్యాసంస్థలు, మహిళలు పనిచేసే ప్రదేశాలను సందర్శిస్తూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఈవిటీజింగ్, పోక్సో చట్టం, షీ టీం సేవలు, మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను షీ టీం బృందం ఈరోజు సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించి వేధింపులకు గురైతే నిర్భయంగా షీ టీం నంబర్ 8712656425కు ఫిర్యాదు చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని సూచించారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులకు స్పందించకూడదని, గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఏఎస్ఐ ప్రమీల, వీరయ్య, సిబ్బంది శ్రీలత, ప్రియాంక, శ్రీనివాస్తో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. బీసీల అభ్యున్నతి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు అన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని 21వ వార్డు, 22వ వార్డులలో పర్యటించిన ఆయన అభ్యర్థులు సాగర్ గంగరాజులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన అంతా దోపిడీమయమే అయిందని అన్నారు. నేరేళ్ల సంఘటనలో ఇసుక దోపిడీపై అక్కడి గ్రామస్తులు ప్రశ్నించినందుకు పోలీసులు దాష్టికంగా ప్రవర్తించిన తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఇక్కడికి వచ్చిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ దానికి గతం ఏమైందని చేస్తా. ఎస్సీలను నేను వచ్చినప్పుడు గీరా కుమార్ వచ్చింది, జగ్జీవన్ రావు కూతురు వచ్చింది,
ఎస్సీలకు ఆ రోజులలో ఇక్కడ నుంచి ఉష్క తీసుకుపోయే బండ్లు అన్యాయం జరుగుతుందని అడిగితే వాళ్ళ మీద చంపేయడం జరిగింది, వాళ్ళ కేసులు పెట్టి. నేను ఒక్కసారి కాదు 7 సార్లు వచ్చిన, దెబ్బలు కొట్టిండు, నేనేళ్ళకి వచ్చిన. ఆ నేనేళ్ళ ఏం జరిగింది, పక్క దగ్గర నేనేళ్ళంటే మీరు తోవల్నే వస్తుంది కదా. నేను ఎందుకు వచ్చిన అంటే చెప్పాలా, మీరు అందరూ చూసుకుంటారు. సోనియా గాంధీ అన్నది నా భర్త. ఆ రోజులలో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఒక ఇంట్లో కూడా పొయ్యి ముట్టియలే. 2 రోజుల వరకు మా అమ్మ చచ్చిపోయింది, మమ్మల్ని ఎవడాదుకుంటారు అని ఏడ్చిండ్రు. అది తెలుసుకున్నటువంటి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు ఏం చేసిండు తెలుసా? తల్లి చచ్చిపోయినాక మొట్టమొదటి కార్యక్రమం ఏమన్నాడు, మహిళలకు రిజర్వేషన్ పెంచాలన్నాడు. అంతేకాదు రాజకీయంగా రావాలంటే వాళ్ళకి ఏదైనా అవకాశం కల్పించాలని 5 సంవత్సరాలకు అసెంబ్లీ ఎన్నికలైతే, 5 సంవత్సరాలకు పార్లమెంట్ ఎన్నికలైతే, అట్లనే పంచాయతీరాజ్ ఎన్నికలు కూడా జరగాలి. జిల్లా పరిషత్, మున్సిపాలిటీ అని ఆలోచన చేసి 33% రిజర్వేషన్ ఇచ్చింది. అదేవిధంగా పార్లమెంట్ లో మా రేవంత్ రెడ్డి గారు తెచ్చుకున్నారు. ఆయన కొడుకు అయినటువంటి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఏది 4500 కిలోమీటర్లు, ఎక్కడ కన్యాకుమారి, ఎక్కడ జమ్మూ కాశ్మీర్, ఎట్లా నడిచిండు. అప్పుడు తెలిసింది ఆయన పేదోళ్ళ సంగతి, గరీబులు ఎట్లా తింటారు, వారు బతుకుతారు ఎట్లా, ఎస్సీలు ఎట్లా బతుకుతారు, ఎస్టీలు ఎట్లా బతుకుతారు, గుడ్లోళ్ళు ఎట్లా చేస్తారు, అమ్మరోళ్ళు ఎట్లా చేస్తారు, సాగరోళ్ళు ఎట్లా ఇస్త్రీ చేస్తారు, ఇవన్నీ తెలుసుకొని ఏమన్నాడు, నేను కేవలం ఎస్సీ ఎస్టీలకి అన్యాయం కాదు, బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది అని ఏమన్నాడు. వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెంటర్, జితినా ఇచ్చేదారి ఉత్తి భాగి అంటే అకార్డింగ్ టు యువర్ పాపులర్, అంటే ఈ సంఖ్య ప్రకారంగా మీకు న్యాయం చేస్తారు. అందుగురించే ఇవాళ దేశంలో మహిళల సంఖ్య ఎక్కువ తక్కువ, ఏ ఇంట్లో మాకంటే ఎక్కువ అయింది. 54% మీద ఉంటాం మేము, ఏది 40 లోపలనే ఉన్నాం. కనుక సీట్లు కూడా ఇవ్వాలని ఆలోచన చేసింది కాబట్టి ఎన్ని వాటిలు ఉన్నాయి, 39లో సగం మీకే. ఇక చూడు, ఎవరు మీ మొగోలు ఏమన్నా పరిచయం చేయదు, మా అక్కలు చెల్లెండి. నేను చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఏళ్ళ తర్వాత మీకు అవకాశం అని చెప్పుడే. అది ఇప్పుడు ఏమంటున్నావు, నువ్వు ఎక్కడ పోయినా అడుగుతున్నారా నిజం చెప్పు. మొగోళ్ళకు కూడా ఆలోచన చేయాలి. ఎన్ని రోజులు మనం వాళ్ళని ఇంట్లో కొడి పెట్టాలి, పిల్లలకు స్నానం చేయాలి, మొమ్మని కొడి పెట్టాలి, ఆఖరికి సఫాయి కర్మచారి కూడా ఒక చేతిలో జాగ్రత్త, ఇంకో చేతిలో ఫోన్. మొగడు ఫోన్ చేసి ఏడున్నావే, ఆడ 3 గలీలు ఉగ్గేది, ఆడ టేబుల్ మీద పెట్టా, తినకుంటే ఇంటికి వెళ్ళిపోను, బయటకు వెళ్ళిపోను. వచ్చిందా లేదా? ఇంతకుముందు ఇక్కడికి ఫోన్ చేసి ఇంటి రాకపోతుంది ఎవరికి, సిరిసిల్లకి హైదరాబాద్ చేస్తే హలో హలో ఏం బిడ్డానికి వస్తారు. ఇప్పుడు అమెరికాలో కూడా మాట్లాడుతున్నారు, ఏమిరా అన్నం తిన్నావా, టైం మీద బిడ్డ మంచిగా, నీకేమన్నా ప్రాబ్లం ఉందో చెప్పు అంటే, అమ్మా మాకేం ప్రాబ్లం లేదే, నెలకు వాడే 50,000 లక్షలు పంపిస్తున్నాడు. నిజం చెప్పండి, పంపిస్తున్నా లేదా? వాళ్ళు పంపిస్తున్నారు, పిల్లలు పైకి వస్తున్నారు. కనుక మీరు కూడా పైకి రావాలని ఇవాళ రేవంత్ రెడ్డి ఆలోచన చేశారు. మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. దీన్ని మీరు నమ్మండి. ఇక పోతే ఇక్కడ మీ నాయకుడు ఉన్నాడు, తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ కొడుకు నాకు మంచి ఫ్రెండే, కానీ ఉన్నమాట చెప్పాలి కదా. ఆయన కూడా రోజు ఇష్టం ఉంటాడు, రోజు రేవంత్ రెడ్డి తిట్టబెట్టాలి. ఆయన ఏం తింటే ఆయన తిట్టు పట్టాయి, ప్రజలకు ఇచ్చిన హామీ చేయమని అంటున్నా. నేనేమంటున్నా అంటే, ఎక్కడ చూసినా ఇది మీటింగ్లు పెడుతున్నారు. ఆయన ఇప్పటికీ 5 రోజుల నుంచి ఉన్నట్టు. నువ్వు నిజంగానే పనిచేస్తే 5 రోజులు ఎంచుకున్నాడు. నువ్వు ప్రజలు పనిచేస్తే నేను చేసిన ప్రజల మీద ఓట్లు వేయాలని అడుగు, అంతేగాని గల్లి గల్లి తిరుగుతున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే నేటికి ప్రజలు గుర్తు చేస్తున్నారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ తులా ఉమా అన్నారు. ఈ రోజు 33వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ధార అశోక్ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు వేసే ఓటు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కే వేసినట్లని
తులా ఉమా అన్నారు. ప్రతి కుటుంబం కేసీఆర్ చేసిన మేలునే తలుస్తుందన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం గాని, కేసీఆర్ కిట్ గాని, సీఎం రిలీఫ్ ఫండ్ గాని, పెన్షన్లు గాని అనేక సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన వారే ఉన్నారన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 3వ వార్డులో ఈరోజు అన్న అశోక్ అన్న దార అశోక్ అన్న మొత్తము ఇక్కడ ఈ వార్డులో మేము తిరగడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చాలామంది కూడా కలిసిర్రు. ఎవరిని కలిసినా ఖచ్చితంగా మేము అశోక్ అన్నను గెలిపించుకుంటాం. కారు గుర్తు పైన ఓటు వేస్తాం. కారు గుర్తుకు వేయడం మా బాధ్యత. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేటీఆర్ అన్న ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎమ్మెల్యే మంత్రిగా వివిధ సేవలు ఈ ప్రాంతానికి చేసిర్రు. ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండ్రు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు కూడా, అది కేసీఆర్ కిట్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఏది అయినా కూడా మాకు ప్రతి ఇంటికి వచ్చింది. కళ్యాణ లక్ష్మి కావచ్చు, సీఎం రిలీఫ్ కావచ్చు, ఏదైనా కూడా అప్పుడు ప్రతిదీ కూడా మేము ప్రతి ఒక్కళ్ళం మేము లాభపడ్డాము. మా పిల్లల పెళ్ళిళ్ళు చేసినా ఏదైనాకైనా దావకానకు పోయినా కూడా అసలు ఏదున్నా కూడా మాకు ఒక గౌరవం అని ఉండేది. మాకు ఆర్థికంగా మమ్మల్ని ఆదుకున్న బిడ్డ మా కేటీఆర్ అన్న. కాబట్టి ఇది మా ప్రాంతాన్ని, మా పద్మశాలిని కూడా బ్రహ్మాండంగా ఆప్తుడిలాగా ఆదుకున్నాడు. మా సిరిసిల్లను ఎవ్వరికి తెలియని సిరిసిల్లను ఒక తాలూకాగా ఉన్నటువంటి సిరిసిల్లను జిల్లా చేసి మాకు పరిపాలన కూడా దగ్గరగా చేసినటువంటి వ్యక్తి. మా బీడీ కార్మికులకు కూడా పెన్షన్ వచ్చింది. మా పద్మశాలీలకు కూడా ఉద్యమ కాలంలోనే 50 లక్షలు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకున్నాడు మా కేసీఆర్ గారు. కాబట్టి మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటాం. మొదటి నుంచి కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నాం. అట్లనే ఇప్పుడు కూడా మేము ఉంటాం. ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ ఇవాళ చైర్మన్ కావాలంటే మా అశోక్ అన్నకు మేము ఓటేస్తేనే గెలిస్తేనే ఇవాళ చైర్మన్ అనేది అన్ని మున్సిపల్లు గెలిపించుకునే బాధ్యత మా ఆడబిడ్డలుగా మా బాధ్యత ఉంటుంది. మా అన్న తమ్ములుగా మా బాధ్యత ఉంటుందని ఎక్కడికి పోయినా వాళ్ళు మంచిగా స్పందించి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇవాళ వాళ్ళే అంటున్నారు, అశోక్ అన్న కారు గుర్తు పైన ఓటేసి అశోక్ అన్న గెలిస్తే మా కేటీఆర్ అన్న గెలిచినట్టు కదా. మాకు దగ్గరగా ఉండే అన్న, మేము పిలిస్తే పలికే అన్న, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి. ఇవాళ మా ఆడోళ్లకు ఒక అంటే పరిశ్రమలు తీసుకొచ్చి, కుటీర పరిశ్రమలు తీసుకొచ్చి మాకు అవకాశం, ఇవాళ ట్రైనింగ్ టైలరింగ్ ట్రైనింగ్ ఇచ్చి ఇవాళ 2-3 వేల మంది మేము అక్కడ ఉపాధి సంపాదించుకున్నాము. దాంతో మేము మా కుటుంబాలను మేము నిలబెట్టుకోగలిగినాము. కాబట్టి అశోక్ అన్నకు కారు గుర్తు పైన ఓటు వేస్తాం, భారీ మెజార్టీ గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి మా పద్మశాలి మహిళలు కావచ్చు, సో అన్న తమ్ములు కావచ్చు, ఇతర కమ్యూనిటీ అంటే మొత్తం సిరిసిల్ల టౌన్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 39 వార్డుల ప్రజలందరూ కూడా కారు గుర్తు పైన ఓటు వేసి వాళ్ళ కారు గుర్తు అభ్యర్థులుగా పోటీ చేసి మీ ముందుకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గెలిపించి మున్సిపల్కి పంపించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడు కావాలని చెప్పేసి ఈ సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి మా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు అందరికీ కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. 6 సంవత్సరాలుగా కొనసాగుతున్న శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి భక్తి కార్యక్రమం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ భీమేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ, బద్దిపోచమ్మ అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గత 6 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతూ వస్తూ ఉండడం విశేషమని, ఆలయ సంప్రదాయాలను, ఆచారాలను కాపాడుతూ సేవా సమితి సభ్యులు ఆ పుణ్యకార్యాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో దేవస్థానం కార్యనిర్వాహక అధికారి ఎల్ రమాదేవి పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తి ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి. వారి వెంట ఏఈఓలు శ్రావణ్ కుమార్, అశోక్ కుమార్, సీనియర్ అసిస్టెంట్లు ఎడ్ల శివసాయి, పురాణ వంశీ మోహన్ శర్మ, అకౌంట్స్ విభాగానికి చెందిన హార్డ్వేర్ ఆగమరావు తదితరులు పాల్గొన్నారు.
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని 6వ 7వ వార్డులో వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అడగక ముందే అన్ని పనులు చేసి పెట్టి ప్రజలను సంక్షేమ పార్టీలోకి తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ అన్నారు. జూట మాటలతో పూట గడుపుకునే రేవంత్ సర్కారుకు కర్రు కాల్చి వాత పెట్టే సమయం వచ్చిందన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్ కోసం వెళితే అసభ్య పదజాలాలతో తిట్టిన చరిత్ర కాంగ్రెస్ ఇక్కడి నాయకులదే అన్నారు. బతుకు భరోసానిచ్చే కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి తదితరులు ఉన్నారు. మీరు సిరిసిల్ల పట్టణంలో మాత్రం తప్పకుండా మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావాలి అని నాకు మీరందరూ ఓట్లేసారు. కానీ పక్కన వేములవాడలో ఇంకో దిక్కు వాళ్ళు పాపం కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలేని ఆగమయ్యి ఆయనతో మన గవర్నమెంట్ పోయింది. ఇక పోయినాక కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏమున్నది 2 నెలలకి వెళ్ళి నాకంటే బాగా మీకే ఎరక. మీరు జరగలేదు జరుగు ప్లీజ్ సార్. మీరు ఏ రొప్పటి ఎంతమంది ఉన్నారు ఇలా? అక్కడ ఉన్నారు లేరా? ఒక మాట మీరు నిజంగా ఒక్క మాట మీరు దయచేసి ఆలోచించి చెప్పారు. కేసీఆర్ రాకముందు ఎన్నడన్నా బీడీలు చుట్టే ఆడబిడ్డలకు ఎవరన్నా రూపాయి ఇచ్చిరా? ఒక కేసీఆర్ సార్ వచ్చినాకనే కదా. మరి కేసీఆర్ సార్ ఏమన్నా మీకు రేవంత్ రెడ్డి లెక్క ఓట్ల కోసం అబద్ధాలు చెప్పిండా? మీరు నాకు ఓటు వేయండి, వేస్తేనే మీకు 1000 రూపాయలు ఇస్తా, 2000 ఇస్తా అని చెప్పిండా? చెప్పలేదు. కానీ కడుపులో ఆడుతుంది కాబట్టి, మీరంటే ప్రేమ ఉంది కాబట్టి. ఆయన చిన్నప్పుడు దుబ్బాకలో ఒక పద్మశాలి కుటుంబం ఇంట్లో చదువుకున్నాడు కేసీఆర్ సార్. అందులో మొగాయనేమో సాంచ నడుపుతుండే, అక్కడ ఉండే ఇంట్లో ఉండే మహిళనేమో బీడీలు తిరుగుతుండే. అలా ఆయన మనసులు ఉంది. ఎందుకంటే మీరు ఎంత కష్టపడతారో ఆయన కిరికే. ఒక ఆడపిల్ల బీడీలు తిరిగితే ఆమెకు ఆరోగ్య సమస్య వస్తుందని తెలుసు. నాకు తెలిసి కూడా ఏమంటే నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ఆరోగ్యం ఖరాబ్ అయినా మా వల్ల కనీసం నెలకు 5-6 వేల రూపాయలు వచ్చినా కొంత లాభం అవుతుంది అని తల్లాడుతుంది. అందుకే ఆలోచించి కేసీఆర్ సారు మీకు మాట ఇవ్వకపోయినా 4.5 లక్షల మంది ఆడబిడ్డలకు బీడీలు చుట్టుకునే ఆడపిల్లలకు 2000 రూపాయలు చొప్పున నెలకు మీకు అందించిందా లేదా? అందించింది. అది చూసి కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారు, ఓహో మరి కేసీఆర్కి వీళ్ళందరికీ శాశ్వతంగా మరి సెలవులు లెక్కుంటారు కాబట్టి ఇచ్చగొట్టాలి చెడగొట్టాలని చెప్పి సోనియా గాంధీ మీద ఒట్టు, సోనియా గాంధీ తోడు నేను 4000 రూపాయలు ఇస్తా నన్ను గెలిపిందని చెప్పిండా లేదా? ఇచ్చిండా? మరి మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. నాకు ఇచ్చిండు, పక్కా ఇచ్చిండు. నాకు గెలిపే నేను పైసలు బాకీ అడుగుతా అనుకుని మీరు నాకు చెప్తలేరు. అంతే. నాకే కాదు, నేనేమనుకుంటున్నా అంటే అమ్మ వీళ్ళకి ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ మమ్మల్ని ఉల్టా పైసలు అడుగుతారు, ఇల్లు పైసలు అవసరం పడి అందుకే దాచుకుంటారు మీరు. అంతేనా? ఇక మళ్ళీ ఎట్లుంటుందండి ఇప్పుడు మళ్ళీ మీరు అక్క చెప్పాలి నాకు. ఇప్పుడు నాకు నెలకు 2.5 కూడా వస్తలేవని చెప్తారు. ఇక మీరు వస్తలేవా? మరి అప్పుడు చెప్పే కదా అత్తకు 4000, కోడలకు 2.5 అని చెప్పిండా? పడ్డాయా? పడలేదా? పక్కానా? ఇక మళ్ళీ ఇప్పుడు మీరు ఎటువంటి అంటే మరి తులం బంగారం కూడా రాలేదని చెప్తారు. ఇప్పుడు నాకు తులం బంగారం రాలేదా? వచ్చిందా లేదా? మీ ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? చదువుకునే ఆడపిల్లలకు రాలేదా? అన్నీ వచ్చినాయి. బతుకమ్మ చీరలు వచ్చినాయి కదా, కేసీఆర్ కిట్లు. మరి ఏమి రాకపోయినా కాంగ్రెస్ కొట్టేస్తారా? వాడు తులం బంగారం ఇవ్వకపాయే, నెలకు 2.5 ఇస్తా అని అవి ఇవ్వకపాయే. ఆఖరికి వచ్చి మాత్రం అక్క నేను మీ కులపోని ఈ దండం పెడతా ఓటే అనగానే ఓటెత్తరా? కులము మతము అన్నం పెడుతుందా? కులం మతం బో పెడుతుందా? పెట్టది. ఆలోచించుండ్రి. గుణం చూడాలి అభ్యర్థిది. ఇలా ఎవరికి ఏ పార్టీకి నిలబడ్డారు? ఇక్కడ అగ్గిరాములు ఉన్నాడు. అగ్గిరాములు మరి కేసీఆర్ ఎంబడి 25 ఏళ్ళకెళ్ళి నడుస్తున్న తమ్ముడు. కేసీఆర్ లేవమంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, బాయిల దుక్కుమంటే బాయిల దుక్కుతాడు. అటువంటి నాయకుడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లాంటి నాయకులను గెలిపిస్తే మీరు నాకు బలం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మరి అవతల రేవంత్ రెడ్డి గల్లబట్టి అడగచ్చు, ఏమైనా 2.5 ఇస్తాను కదా 7,000 అని అడగచ్చు. అదే మీరు మళ్ళా ఆయన మా కులపోడు అనేది గుద్దిరు అనుకో, ఏమవుతుంది? రేవంత్ రెడ్డికి ఎవడైతే మిమ్మల్ని మోసం చేసిండో వానికి మీరు బలం ఇచ్చినట్టు అవుతుంది, బలం తానికి ఇచ్చినట్టు అవుతుంది. కానీ నిలబడ్డోడు మనోడే కావచ్చు, మన కులపోడే కావచ్చు, మన సుట్టపోడే కావచ్చు. కానీ ఆయన కేసే ఓటు ఆ లంగ రేవంత్ రెడ్డికి బలం ఇస్తుంది. ఆలోచించుండ్రి. సిరిసిల్లలో ఒక సాంచల సప్పుడు ఎక్కడైనా వినబడుతుంది. కేసీఆర్ గారు రాక మునుపు ఎంతమంది నేత కార్మికులు చచ్చిపోయారమ్మా సిరిసిల్లలో? 100 మంది చచ్చిపోయారు. అదే కేసీఆర్ వచ్చినాక ఎందుకు ఇచ్చిండు బతుకమ్మ చీర? ఒకటే కారణం,
నేతన్నకు బతుకునియాలి, సిరిసిల్ల లెవెల్ సావద్దు, మంచిగా బతకాలి. 8,000 రూపాయలు పగారు తీసుకుంటారు, 16-20 సంపాదించాలి నెలకు. ఆడి మనిషి ఉంటే ఇంట్లో నెలకు 2,000 ఇవ్వాలి బీడీలు చుట్టేటోళ్లకు. మగవాళ్ళు ఉంటే 16-20 సంపాదించుకుంటే ఇద్దరు కలిసి నెలకు 20,000 ఉంటే పిల్ల పాపతో మంచిగా ఉంటారు. 3 ముద్దలు నోట్లకు దిగుతాయి అనుకుని ఆలోచన చేసి అట్లా పెట్టిండు కేసీఆర్ సార్. వీళ్ళు రాగానే ఏం రోగం పెట్టింది వీళ్ళకు? బతుకమ్మ సీర బంద్ పెట్టింది. బతుకమ్మ సీర బంద్ అయిందా లేదా? కనీసం జాకెట్ ముక్క పెట్టిండ రేవంత్ రెడ్డి? ఏది లేదు. బతుకమ్మ సీరలు బంద్ పెట్టి సాంచలు మళ్ళా మూలకు పడితే మనోళ్ళు పోయి అడిగిండ్రు, సేట్లు ఆసాములు పోయి అడిగిండ్రు. ఇక్కడ ఉండేది ఒక కాంగ్రెస్ ఆయన ఉంటాడు లీడర్ మహేందర్ రెడ్డి అని, ఆయనకు పోయి అడిగిరు, అయ్యా కేటీఆర్ మీద కోపం ఉంటే నీకు మీరు వేరే తిరిగి చూసుకోండి, కేటీఆర్ ను కావాలంటే కేసులు పెట్టుకోండి, కానీ మా చీరల ఆర్డర్ ఎందుకు పనిచేసినావు, మా కడుపు మీద ఎందుకు దంతున్నాడు రేవంత్ రెడ్డి చెప్పుకో అంటే ఆయన ఏమన్నాడు ఎరికేనా? ఆ కాంగ్రెస్ లీడర్ మహేందర్ రెడ్డి ఏముందా, మీరు షాలోలు పోయి నిరోధ పొట్లాలు అమ్ముకోపోండి, నిరోధ ప్యాకెట్లు అమ్ముకోపోండి, అప్పుడాలు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి, చీరలే చేయాలన్నా మీరు అని మాట్లాడండి. ఇలా ఎందుకు ఓటేయాలి పద్మశాలీలు సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీకి? మీ కడుపు మీద ఒట్టుడే కాకుండా మీ గుండె మీద దండినందుక? మీరు పని అడిగితే మీరు నిరోధ ప్యాకెట్లు అమ్ముకోమని చెప్పినందుక? గింత దేశం లేదా మనకు? అయినా కాంగ్రెస్ కి గుద్దుదామా? ఆలోచించుద్రి. నేనేమంటున్నా అంటే కేసీఆర్ సార్ మీకు మంచి చేసిండు. మీకు 5 ఎకరాల జాగిచ్చిండు కేసీఆర్. ఇక్కడ పద్మశాలి భవనానికి 5 ఎకరాల జాగా, ఒక్కొక్క ఎకరం 5 కోట్లు ఉంటుంది. 25 కోట్ల జాగా మీకు ఫ్రీగా ఇచ్చిండు. ఫ్రీగా ఇచ్చడే కాకుండా మీదికెళ్ళి 8 కోట్ల రూపాయలు ఇచ్చిండు ప్రభుత్వం నుంచి. ఎందుకు? పేదోళ్ళు ఉంటారు పద్మశాలిలల్లా, వాళ్ళ పిల్లలు చదువుకుని తనకు ఒక హాస్టల్ ఉండాలి. సిరిసిల్ల మెడికల్ కాలేజ్ పెట్టిండు, సిరిసిల్ల ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిండు, సిరిసిల్ల హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ కోర్సులు పెట్టిండు, సిరిసిల్ల వ్యవసాయ కాలేజ్ పెట్టిండు, సిరిసిల్ల నర్సింగ్ కాలేజ్ పెట్టిండు. ఎవరి కోసం పెట్టిండు? మీకోసం పెట్టిండు. ఇలా రేవంత్ రెడ్డి మీ కడుపు మీద దన్నుడే కాదు, సిరిసిల్ల కడుపు మీద కూడా దంతా అంటుండు. సిరిసిల్లను జిల్లా ఉండద్దట. సిరిసిల్లలో కేసీఆర్ కలెక్టర్ తెచ్చి కూర్చోబెట్టిండు. సిరిసిల్లలో కేసీఆర్ ఇక్కడ ఎస్పీని తెచ్చి కూర్చోబెట్టిండు, జిల్లా అధికారులను కూర్చోబెట్టిండు. మనం కరీంనగర్ పోయే అవసరం లేకుండా ఇక్కడనే అన్ని సౌలభ్యాలు ఇక్కడ ఏర్పాటు చేసిండు కేసీఆర్. చేసిందా లేదా? ఇలా అది మంచిది కాదట, తీసేస్తాడట. మరి తీసేయన్నా? జిల్లా ఉండన్నా పోవన్నా? ఉండాలంటే ఒకసారి శైలా అవుతుంది ఎంకున్నోళ్ళు కూడా. సిరిసిల్ల జిల్లా ఉండాలంటే శైలా అవుతుంది. మరి ఉండాలంటే కాంగ్రెస్ ఓడిపోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ కోటెత్తే మీ ఏళ్ళతో మీకు అన్నే ఓడుచుకున్నట్టు. కాంగ్రెస్ కోటెత్తే ఏమైతుంది? నిల్సున్నోడు మనోడే, నిల్సున్నోడు ఇక్కడ మనోడే, మన కులపోడే, మన సుట్టపోడే, దగ్గరోడే, కాదంటలేని సిరిసిల్లోడే. కానీ మీరు యాది పెట్టుకోండి, మీరు వేసే ఓటు ఇక్కడ ఉన్నోడు పోతలేదు, మీరు వేసే ఓటు పైన ఉండే లంగా రేవంత్ రెడ్డి కోత తప్ప. మీరు గుర్తుపెట్టుకోండి. రెండోది, ఇక భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఇక వాళ్ళు ఇంకో దిక్కు సందిట్లు సడేమియా అని వాళ్ళు దొరుకుతారు. మనకేమో పంచాయతీ కాంగ్రెస్ ఉన్నది. ఈ సందులో ఏమైనా మనకేమైనా దొరుకుతుందా అని బీజేపీ వాళ్ళు తిరుగుతా పువ్వు గుర్తులు. ఒకటి యాడ్ చేయండి, చెవులు పువ్వు పెట్టు తప్ప ఏం చేసిరమ్మా మన కళ్ళు? సిరిసిల్ల గ్రూప్ అయి పనిచేసిరా? ఎలక్షన్లు వస్తే అక్షింతలు వంచుతారు, దేవుని పేరు చెప్తారు, ఓట్లు అందుకుంటారు తప్ప 10 పైసలు పని చేసిరా? ఒకరికి పింఛన్ ఇచ్చిర్రా? ఒక సంవత్సరం నడుస్తుంది ఏమైనా సాయం చేసిండ్రా? ఎవరైనా చచ్చిపోతే ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చిర్రా? ఇవన్నీ కేసీఆర్ చేసిండు కదా. ఇప్పుడు సిరిసిల్ల రోడ్లు మంచిగా చేసింది ఎవరు? సిరిసిల్ల పట్టణాన్ని మంచిగా చేసింది ఎవరు? మీకు బతుకమ్మ చీరిచ్చింది ఎవరు? కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు? షాది ముబారక్ ఇచ్చింది ఎవరు? బీడీ కార్మికులకు 2,000 పెన్షన్ ఇచ్చింది ఎవరు? బతుకమ్మ చీరిచ్చింది ఎవరు? సాంచలు నడిచేటట్టు మంచిగా బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చింది ఎవరు? మరి గిన్ని కేసీఆర్ చేసిండు. బీజేపీ ఒక్క పని చేసిండు నాకు ఎవరైనా చెప్పురు కదా. ఇక్కడ ఒక పెద్ద మనిషి తిరుగుతాడు బీజేపీ ఆయన. నేను అడుగుతున్నా, ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు అడుగురి, అన్న నిన్నగా ఆయన వచ్చింది, ఆయన పేరేంది, ఆ మంత్రి పేరేంది? నేను వచ్చినట్టుగా సిరిసిల్ల తొండి సంజయ్, బండి సంజయ్ కాదు, తొండి ఆట ఆడతారు తప్ప. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు, మీరు అడగచ్చు, ఏమైనా నువ్వు బగ్గ మాట్లాడుతున్నావు, నువ్వేం చేసినావా? మరి 17 ఏళ్ళని నేను గెలిపించి 5 సార్లు గెలిపించినావు, నువ్వేం చేసినావు అంటే నేను చెప్తా. ఇగో అమ్మ, నేను పట్టణంలో 1,500 కోట్ల రూపాయలతో పనులు చేసిన, మన పిల్లగాళ్ళ కోసం మెడికల్ కాలేజ్ తెచ్చిన, మన పిల్లల కోసం ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిన, మన పిల్లల కోసం మంచి మంచి కాలేజీలు తెచ్చిన, స్కూళ్లు కట్టించిన, బతుకమ్మ చీరలు ఆర్డర్ తెచ్చిన, సారు దయతోని పేదవాళ్ళని బతికించుకునే ప్రయత్నం చేసిన, అందుకు నన్ను గెలిపియ్యరు అని చెప్పి మీ పిల్లలు ఎట్లయితే పరీక్ష రాత్రి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ లెక్క నేను మేము కూడా పెడతా. మరి గెలిచిన బీజేపీ కూడా పెట్టానా లేదా? ఆయన కూడా 2 సార్లు ఓట్లు వేసారు మీరు, మరి ఆయన కూడా పెట్టాలన్నా మేము ముంగట? ఏం పని చేసినామంటే మళ్ళీ ఎందుకు వేయాలి పువ్వు గుర్తుకోవటం? నేను చచ్చిపోతా, నేను గిట్ల అంట, దానికి ఓటే ఏదో గిట్ల అన్నట్టు వచ్చిండు నేను సిరిసిల్ల. ఏంటి గిట్ల ఇంట్లో బుగ్గేమన్నా మారుతున్నా అంటే? నేను అంటున్నా, 10 పైసలు పని చేయలేదు,
10 పైసలు పని చేయలేదు బీజేపీడు. ఓటేయాలి ఓటేయాలి, నేను పెద్ద మనిషిని కాబట్టి నాకు ఓటేయాలి. ఎందుకు వేయాలి నీకు ఓటు? పనికి వచ్చేటోని కోటేయాలి, పని చేసేటోని కోటేయాలి, మన కడుపు నింపేటోని కోటేయాలి, మన పట్నం మంచిగా చేసేటోని కోటేయాలి తప్ప ఆగం కాకుండ్రి. దయచేసి ఇగో అగ్గిరాములు లాంటి మంచి నాయకుడు మా విష్ణన్న కూడా మన వార్డు అధ్యక్షుడు. ఏమన్నారు మీరు? అవు బిడ్డ మరి 1000 ఇచ్చినావు, మీరు మిగిలిన 99,000 ఎవడిస్తాడు రా అని అడుగు. అగో 99,000 యాడికి వెళ్ళి అంటాడు. బాకీ ఉన్నట్టే మాట్లాడుతున్నావు అక్క, మరి యాడికి వెళ్ళి 99,000 అంటే ఇప్పుడు నువ్వే చెప్తావు కదా బిడ్డ, గ్యారంటీ కార్డుని కొట్టిస్తేవి గెలిచిన 100 రోజుల లోపలనే 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలందరికీ 2,500 ఇస్తా అంటివి. మరి 24 నెలలు అయింది. 24 నెలలు నెలకు 2,500 చొప్పున ఎంత అవుతుంది? 1,00,000. మరి 1,00,000 1000 చేతులు పెడితే కొడుక, మిగిలిన 99,000 నువ్వు ఇస్తావా? మరి రేవంత్ రెడ్డి ఇస్తాడా? వాని అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు, ఎప్పుడు ఇస్తాడు చెప్పు బిడ్డ అని అడుగురు మీరు. ఎందుకంటే ఇప్పుడు తప్పించుకుర్రు అనుకో మళ్ళా మీకు దొరకరు, ఇప్పుడే వస్తారు. వదిని, మరదలు, అత్త, కోడలు, బుదిలకిచ్చుడు, గదవ పట్టుకున్నాడు, కడుపుల తలబెట్టుడు, కాళ్ళ మీద డైవ్ కొట్టుడు, గ్యాస్ డబ్బా పట్టుకుని దచ్చెప్పిస్తానుడు, ఇక నాకు వయసు అయిపోయింది నేను మల్లగన్లవాడా అనుడు, ఈ కథలన్నీ ఇప్పుడే ఉంటాయి. కాబట్టి ఆ తులం బంగారం అడగాలి. లగ్గానికి వచ్చిన పిల్లలు ఉన్నారనుకో, అవు బిడ్డ మరి మేనమావ లెక్క తులం బంగారం పెడతా అన్నాడు కదా, ఎప్పుడు పెడతావు బిడ్డ? మరి పెట్టిపో ఇక్కడ అని చెప్పు. ఎంత అయింది బంగారం ఇప్పుడు? 1,70,000. నీకే కాదు, ఇంట్లో మా ఇంట్లో నా భార్య కూడా తిరుగుతుంది. నా కొనమంటే కొనకపోతే వాళ్ళ కొండెక్కింది బుద్ధి లేదు నీకని తిరుగుతుంది. అట్లా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. మరి నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, దయచేసి 2-3 రోజులు కులము మతము కాదు, సిరిసిల్లలో మనకు బువ్వ పెట్టిన పార్టీ, సిరిసిల్లను కొద్దిగా మంచిగా చేసిన పార్టీ, భవిష్యత్తులో మళ్ళా మీ దయ ఉంటే 2 ఏళ్లలో మన గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా గరీబుల రాజ్యం వస్తుంది, కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళా మీ దయ ఉంటే నేను ఎమ్మెల్యే అవుతా. కాబట్టి ఇప్పుడు మా తమ్ముడు అగ్గిరాములు 7వ వార్డులో గెలిపింది, 6వ వార్డులో ఇక మా పెళ్లి రోజు చేసుకుంటున్నా. కులం పేరు మీద ఇవాళ మీ చుట్టూ తిరిగేటోళ్ళు, కులం పేరు మీద మిమ్మల్ని మాయ చేసేటోళ్ళు యాదికి పెట్టుకోండి. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పద్మశాలీలను నిరోధ ప్యాకెట్లు అమ్ముకోమని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేద్దామా? మనకు రేషం లేదా? యాది పెట్టుకోండి. ఈ రోజు 5 ఎకరాలు కేసీఆర్ జాగిస్తే మీ పిల్లల కోసం హాస్టల్ కట్టమంటే తట్టెడు మట్టి తీయలేదు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు ఓటేద్దామా ఆలోచించుండ్రి. ఆగం కాకుండా సిరిసిల్లలో మళ్లీ సాంచల సప్పుడు ఆగకుండా కార్మికుల ఆత్మహత్యలు లేకుండా ఉండాలంటే గులాబీ జెండాను ఎగరాలి. 7వ వార్డులో అగ్గిరాములు, 6వ వార్డులో దూడం రజని గెలవాలి. గెలిపించుకుంటారా? ఈ 2 రోజులు జరిగి ఆగమవుతుంది. మళ్ళొకసారి మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. నేను నిజామాబాద్. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ విధులకు హాజరయ్యే అధికారులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని సూచించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. మహిళా భద్రతపై షీ టీం అవగాహన కార్యక్రమాలు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్నాయని వెల్లడించిన మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు. సిరిసిల్ల పట్టణంలోని 21, 22 వార్డులో ముమ్మర ప్రచారం. మున్సిపల్ ఎన్నికల్లో వేసే ప్రతి ఓటు కేటీఆర్ కు వేసినట్లేనని వెల్లడించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్. వేములవాడలోని భీమేశ్వర స్వామి బద్దిపోచమ్మకు సార సమర్పించిన సేవా సమితి సభ్యులు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ కు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ లకు భారీ చేరికలు. ఇవి ఇప్పటివరకు నవల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్.